మట్కా మూవీ తెలుగు రివ్యూ. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో తన ప్రయాణం కొనసాగిస్తున్న కథానాయకుడు వరుణ్ తేజ్. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా సరైన ఫలితాన్ని సాధించలేదు. ఈసారి మాత్రం విజయమే లక్ష్యంగా మట్కా సినిమాతో బాక్సాఫీస్ ముందు అడుగుపెట్టారు వరుణ్ తేజ్. పలాసతో ప్రేక్షకులను మెప్పించిన కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లు ఆకట్టుకునేలా ఉండటమే కాక వరుణ్ తేజ్ భిన్నమైన గెటప్లో కనువిందు చేయడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది. మరి ఈ సినిమా కథ ఏమిటి? సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది? ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. చిన్నప్పుడే వాసు అలియాస్ వరుణ్ తేజ్ బర్మా నుండి శరణార్థిగా వైజాగ్ వస్తాడు. అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు వరుణ్ తేజ్. అక్కడ జైలు వార్డెన్ నారాయణం మూర్తి అలియాస్ రవిశంకర్తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్లా తయారు చేస్తాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్కు చేరుకుంటాడు. కొబ్బరికాయల వ్యాపారి అప్పల రెడ్డి అలియాస్ అజయ్ ఘోష్ దగ్గర పనిలో చేరతాడు. ఓసారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్ని చితక్కొట్టి అతని ప్రతినిధి నానిబాబు అలియాస్ కిశోర్కి దగ్గరవుతాడు. వాస్ అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ చివరకు మట్కా ఆటను ప్రారంభిస్తాడు. మరి అక్కడి నుంచి వాసు ప్రయాణం ఎలా సాగింది? బట్టల వ్యాపారం పెట్టాలనుకున్న అతడు మట్కా ఆటలోకి ఎలా ప్రవేశించారు? మట్కా కింగ్ మేకర్గా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళేంటి? తనను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిబిఐని రంగంలోకి దింపడానికి వెనుకున్న కారణమేంటి? మీనాక్షి చౌదరి వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్రల పాత్రలేంటి? ఆఖరికి ఏమైంది అన్నది మిగిలిన కథ. ఎలా ఉందంటే అండర్ డాగ్ కథలు వెండితెరకు కొత్తేమీ కాదు. చేతిలో చిల్లిగవ్వలేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగే ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం. గ్యాంగ్స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. పుష్ప, కేజీఎఫ్ వంటి సినిమాలన్నీ ఈ వరుసకు చెందినవే. ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మట్కా. గ్యాబ్లింగ్ వరల్డ్లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1822లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ దేశం మొత్తం పెద్ద నెట్వర్క్ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ని డిజైన్ చేసి మట్కా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకుని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కాని తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు కరుణ కుమార్. ఇలాంటి కథల్లో హీరో పాత్రలు నెగటివ్ టచ్తో ఉన్నా ఆ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా తీర్చిదిద్దుంటే కథతో కాకున్నా ఆ పాత్రతోనైనా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే వీలుంటుంది. ఈ సినిమా విషయంలో ఆ ప్రయత్నము సరిగ్గా జరగలేదు. హీరో బాల్యం జైలు జీవితం బయటకొచ్చాక ఓ కూలిగా జీవితాన్ని మొదలుపెట్టి అంతలోనే పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదగడం, ఓ కొత్త నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్నీ సినిమాటిక్గా జరిగిపోతున్నట్లు ఉంటాయి తప్ప ఏ ఒక్కటి సహజంగా అనిపించదు. తెరపై హీరో ఏం చేస్తున్నా తనకు ఎదురేలేదన్నట్లుగా సాగపోతుంటారు. చిన్న సవాల్ కూడా ఎదురు కాదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండ్ హాఫ్లో అయినా ఆ ఆటని హైలైట్ చేశారా అంటే అది లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండ్ హాఫ్లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశారు, అతన్ని పట్టుకునేందుకు సిబిఐ రంగంలోకి దిగడం, మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం, వాటిని హీరో ఎలా తిప్పకూడనేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. కథనం మొత్తం రొటీన్గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చగా ఆయన పాటలు డల్గా ఉన్నాయి.
అయితే మరీ దారుణం ఏమిటంటే అతనిది జీఏం. అతనికి ప్రొసీడింగ్స్పై ఆసక్తి లేదని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని డల్గా కంపోజ్ చేశారని తెలుస్తోంది. సినిమాలోని చెత్త ఏంటంటే కీలకమైన క్లైమాక్స్ పోర్షన్స్లో 1 కాదు 2 పాటలు బోర్ కొట్టించడం. కరుణ కుమార్ ఒక ఆసక్తికరమైన కథను తీసుకున్నాడు మరియు చాలా థ్రిల్స్, స్టైల్ మరియు డ్రామాని జోడించవచ్చు, కానీ అది జరగలేదు మరియు మట్కా ఒక పెద్ద గందరగోళంగా ముగుస్తుంది. ఓవరాల్గా ఈ కథ రొటీన్ మరియు పూర్తిగా ఊహించదగినది. సినిమా చూస్తున్నప్పుడు మీ అంచనాలను అదుపులో ఉంచుకోండి. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.8 రేటింగ్ ఇచ్చారు.